అందరికీ నమస్కారం. ఎలక్ట్రానిక్ మీడియా పత్రిక మీడియా సోదరులందరికీ కూడా ధన్యవాదాలు నమస్కారం తెలియజేస్తూ ఈరోజు ప్రెస్ మీట్ పెట్టుకోవడం జరుగుతుంది కాబట్టి మా బీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరికీ కూడా ఇంత ధన్యవాదాలు నమస్కారం తెలియజేస్తూ నిన్న జరిగినటువంటి స్పీకర్ గారి తీర్పు స్వాగతిస్తా ఉన్నాము. ఎందుకంటే ఈ దొంగ నాటకాలు ఆడుతున్నటువంటి ఒక గాంధీ గారిని ఈ శ్రీలింగంపల్లి ప్రజలు ఏ రకంగా నమ్ముతారని చెప్పేసి కూడా ఈ అందరికీ అర్థమైపోయింది. కావున ఆయన పార్టీ మారలే అని చెప్పేసి పార్టీలు ఉన్నాడా లేదా అని చెప్పేసి అని చెప్పుకోలేని స్థితిలో ఉన్నటువంటి శ్రీలింగంపల్లి ఎమ్మెల్యే గాంధీ సిగ్గనిపిస్తుంది అని మా బీఆర్ఎస్ నాయకులము ఈరోజు ప్రశ్నిస్తా ఉన్నాం. ఎందుకంటే మేము కష్టపడి గెలిపించి ఆయనని అసెంబ్లీకి 2 సార్లు మా బీఆర్ఎస్ పార్టీ టికెట్ మీద గెలిచినావు. నువ్వు 2వ సారి గెలుస్తుంటివా ఎమ్మెల్యే గాంధీ? వేరే పార్టీలు ఉండే మా బీఆర్ఎస్ పార్టీ ఉన్నావు కాబట్టి 2 సార్లు గెలిచినావు. నువ్వు మళ్ళీ గెలుస్తుంటివా? మళ్ళీ అసెంబ్లీకి వెళ్తుంటివా? నీకు ఇంతలో విశ్వాసం ఉందా అని ఈరోజు మేము గట్టిగా అడుగుతా ఉన్నాం. ఎందుకంటే మాకు బాధ చేస్తూ ఉంది. మమ్మల్ని మోసం చేసినావు, బాగుంది. శ్రీలింగం ప్రజలను మోసం చేస్తా ఉన్నావు, గవర్నమెంట్ భూములని మోసం చేస్తా ఉన్నావు. ఏ రకంగా మోసం చేస్తా ఉన్నావు? ఈరోజు నీకు ఏం హక్కు ఉన్నది? ఏం ధైర్యం ఉన్నది? మేము ఖబర్దార్ గాంధీ నెక్స్ట్ మిమ్మల్ని తిరగనిచ్చే పరిస్థితి లేదు. నీ మోసాలని ఎక్కడికక్కడ అండగడుతూ మిమ్మల్ని పరిశీలిస్తూ, ఎందుకంటే ఇంకెన్ని రోజులు మోసం చేస్తావు మమ్మల్ని? శ్రీలింగం నియోజక 7 లక్షల ప్రజలను మోసం చేసుకుంటూ పోతూ ఈ రోజు దొంగమని చెప్తూ నీ యొక్క ఎమ్మెల్యే పదిని కాపాడుకోనికే ఎన్నో అవార్డులు చెప్పుకుంటూ ఈరోజు పాటలు ఉన్నావా? రేపు రా తమ్ముండే బిడ్డ, రేపు రా 21 తారీఖు సీఎల్పీ మీటింగ్ రా, కేసీఆర్ మీటింగ్ రా, అందరూ స్వాగతిస్తాం. నీకు మంచిగా పూలతో స్వాగతం పలుకుతాం మేము బీఆర్ఎస్ అందరం కలిసి. రేపు రా బీఆర్ఎస్ భవనం రా, లేకుంటే మీ ఇంటికి రమ్మంటే మేమే వస్తాం అందరం కలిసి. ఆ నుంచి టీఆర్ఎస్ భవన్ వెళ్దాం అవసరమైతే. దమ్ము లేదు సన్నాసి, మళ్ళీ అన్ని రకాలుగా మాట్లాడుతూ అబద్ధం చెప్తూ నీ యొక్క పదవులు, నీ యొక్క ఆస్తులు, నీ యొక్క అన్ని కాపాడుకోనికే మా లాంటి వాళ్ళని మోసం చేసింది కాకుండా ఈరోజు మా పార్టీని మోసం చేస్తే మేము ఊరుకుంటాం అనుకుంటున్నావా? ఈరోజు ఏ రకంగా ఊరుకోము. ఈరోజు మా పార్టీని మోసం చేసింది కాకుండా శ్రీలింగంపల్లి ప్రజలని మోసం చేస్తూ చూసలేరు అందరూ. ఈరోజు ప్రజలు శ్రీలింగంపల్లిలో చిన్నపిల్లలు అందరూ నాకు అక్కనట్టుగా చిన్నపిల్లలు అందరూ 2 సంవత్సరాలు 3 సంవత్సరాల పిల్లలు చెప్తారు ఏ పర్లేదు గెలిచినావు వేయడం అని చెప్పేసి. నువ్వు పార్టీ మారే ముందు రోజు నాకు ఫోన్ చేసినావు, గుర్తుందా? నువ్వు పార్టీ మారే ముందు రోజు నాకు ఫోన్ చేసినావు. నీ పిఏ రమేష్ నాకు ఫోన్ చేసి నీకు ఫోన్ ఇచ్చిండు. రవి అన్నవాళ్ళ కారణంలో మనం పార్టీ మారుతున్నాం అంటే నేను రానని చెప్పినా, గుర్తుందా? అబద్ధాలు చెప్పుకుంటూ పదవులు కాపాడుకోనికే ఎన్నో చేస్తున్నావు. ఈరోజు నిన్ను అక్రమ భూములని ప్రశ్నించినందుకు మా బీఆర్ఎస్ నాయకుడు మా కృష్ణ, మా శ్రీలింగంపల్లి ఇన్ఛార్జ్ గారు ఆయన గట్టిగా ప్రశ్నించినందుకు ఆయన మీద మళ్ళీ రివర్స్ గా ఈరోజు నిందలేస్తూ నీకు ఇంతగా సిగ్గు అనిపిస్తలేదా? నువ్వు చేసింది గవర్నమెంట్ భూమి మోసం చేసింది కాదా? కనిపిస్తలేదు ఎక్కడ? నువ్వు చేసిన మోసాల్లో ఎక్కడికి అన్నీ పెడతాము. నువ్వు పార్టీ మారలేదని చెప్పు, లేకపోతే రా పార్టీ రా, లేదంటే రేపు తులజాపాలకుడిగా అందరం ఉంటాం, రెడీగా ఉంటాం. అక్కడికి రా, నేను బీఆర్ఎస్ పార్టీలో అని చెప్పి వచ్చి ఒట్టదిగా చెప్పు అవసరమైతే ధైర్యంగా. అంతేకాని ఈ దొంగ నాటకాలు, ఈ దొంగ పాటలు చెప్తే ఇక్కడ మేము ఎవరం కూడా సహించే పరిస్థితి లేదు. రాబోయే కాలంలో నేను ఇంటికి పంపించేదిగా ఉన్నది కాబట్టి నీకు ధైర్యం ఉంటే మళ్ళీ చెప్తున్నా, 21 తారీఖు మా సార్ కేసీఆర్ సార్ భవన్కి వస్తూ ఉన్నారు. అక్కడికి రా, మేము స్వాగతిస్తాం. లేదంటే ఒకరోజు ముందే మాకు పిలిపియో అందరు మా ఇంటికి రండి అని చెప్పండి, నేను మీ ఇంటికి కూడా రానికి రెడీ ఉన్నాం. అంతేకాని దొంగ నాటలు మానుకో. కానీ రాబోయే రోజుల్లో మీకు అడుగునా మీకు ప్రశ్నించి మేము ఎండగట్టడానికి రెడీ ఉన్నామని చెప్పేసి ఈ యొక్క ప్రెస్ సభగా తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ అందరూ.